శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ. ఓంకార హ్రీంకార నాదమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ. హ్రీంకార నాదమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. మాధవన్న, మన సురేంద్ర ఎట్లా పడి చనిపోయాడు. దాన్ని కిందకి దించండి. మృతదేహం అయినా దానికి ఒక గౌరవం ఉంది. మీ చేతులతో దాన్ని తాకి అది మలిన పడితే వాడు సహించలేడు, మిమ్మల్ని క్షమించాడు. కిందకి దించండి. అనంత, ఆగండి, ఇది మా డ్యూటీ. నీ డ్యూటీ రామవరంలోని చావులు లెక్క రాసుకోవడమా? వాడు నా శిష్యుడు. నీ డ్యూటీని వాడు చేస్తారు. తప్పుకో. అది మాధవన్న, నిజంగా సురేంద్ర చెప్పింది సావిత్రే. మాకేం తెలీదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దన్నా. ఆపరా అన్నా. అమాయకుళ్ళ నటించి నమ్మించి మోసం చేసి గొంతులు కోసే నీ నటన చాతుర్యం ఈ మాధవ దగ్గర చెల్లదు. నా తమ్ముడి శరీరం మీద ఇక్కడున్న ఏ వెధవ చెయ్యి పడిందని తెలిసినా సరే నేను ఆ నిమిషమే మళ్ళీ మీ ఊరికొస్తాను. ఆ రోజు ఈ సాత్వికుడైన మాధవుణ్ణి చూడను, కాలభైరవుడి ప్రతిరూపాన్ని చూస్తాను. ఆ రోజు మీరు బాధపడతారు, ఈ భూమి మీద ఎందుకు పుట్టామా భగవంతుడా అని. వేచి ఉండండి నా రాక కోసం. వదలను ఒక్కడిని వదలను. నీకు ఏమైందిరా? ఏమైపోయింది నీ ధైర్యం? ఈ కుటుంబంలో ధైర్యవంతుడు ఎవరంటే నేను మాత్రమే కాదు, ఈ ఊరంతా చెప్తుంది నా గిరీశమేనని. అలాంటి నువ్వు ఈ రోజు భయపడ్డావా? అయ్యో, నేను చెప్పేది దయచేసి నమ్మండి. నేను కాదు, సురేందర్ను కొలంలోకి తోసేసింది. మరి నా వల్ల కాలేదు. మన నిడమర్తి సావిత్రి చేతిలో చావాలన్నది వాడి విధి. సావిత్ర? అవును. సురేంద్ర కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు పగలబడి నవ్వుతున్న శబ్దం నేను విన్నాను. దానంతటదే ఊగుతున్న ఉయ్యాల, మల్లెపూల వాసన, వరండాలో ఎరుపు చీర కట్టుకున్న స్త్రీ రూపం. మీరు మంత్రించి వేసిన గవలు ఏం చెప్తున్నాయి అయ్యగారు? చనిపోయిన సురేంద్ర బ్రతికున్నప్పటికంటే ప్రమాదకారి. అయ్యో భగవంతుడా! సురేంద్ర గద్వాలింట్లో ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, వెంటనే ఆ గద్వాలింటిని కూల్చేద్దాం. మన ఊళ్ళో ఇంకా దరిద్రం ఎందుకు? ఒట్టి స్థలాన్ని కొనడానికి రెడీగా ఉన్నారు. ఈయనైనా ఒట్టి స్థలం కొనడానికి సిద్ధంగా ఉన్నది. అవును, ఈయన రాజీవ్. చాలా గొప్ప వంశం వీళ్ళది. ఇప్పుడు ఇదే బిజినెస్. మన గౌరికి మంచిది. గజకేసరి యోగం ఉంది, మన గౌరికి కలుస్తుంది. నాన్న, గద్వాలున్న స్థలం మాత్రం చాలట వీరికి.
ఇల్లు వద్దట. డైనమైట్స్ పెట్టి ఇల్లు కూల్చే పార్టీ ఉంది రాజమండ్రిలో. పిలిపించనా? సావిత్రిని వెండి కత్తిలో బంధించి మన ఇంటి మేడ పైన ఉంచెయ్యాలి. తర్వాత పిలిపించండి. అర్థమైందా? సరేనన్నా. ఓం నమోస్తువంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియే నమః. లేదు, కర్మ సాగడం లేదు, సురేంద్ర స్వీకరించడం లేదు. చూశారు కదా, పవిత్ర కింద పడిపోయింది. నువ్వు జంధ్యం మార్చి వేసుకోవడం మర్చిపోయావు. అన్ని దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. ఈశ్వర రక్షించు. నేను ఇదంతా చూడలేకపోతున్నాను. చేసే కర్మలో చెప్పే మంత్రంలో మాధవ తడబడుతున్నాడు. పెంచిన చేత్తోనే ఇప్పుడు ఇదంతా చూడడానికి నేను ఏ పాపం చేశాను? ప్రతీకారం తీర్చుకోకుండా సురేంద్ర భూలోకం వదిలి వెళ్ళాడు. ఆ దెయ్యం సావిత్రి శిక్ష అనుభవించి తీరుతుంది. చూస్తుండ. వీడేనా నీ లవర్ మాధవ శాస్త్రి? సిగ్గు మాలిందనా, నువ్వు ఇంతవరకు చెప్పిన చదువు చాలు, పదవే. నన్ను వదిలినయ్యా, నేను రాను. నాకు పెళ్ళొద్దు. నాకు తెలియకుండా ఎప్పటి నుంచే నీకు ఆ మాధవ్తో పరిచయం? రావే, నడు. చంపేస్తాను. వదిలినయ్యా. రావే, కారెక్కో. వాణ్ణి నువ్వు వదలండి. పద పద. నాన్న, నేను మాట్లాడకు. నువ్వు ఎవరికి భార్య కావాలో నేను ముందే నిర్ణయించాను. అతను కాకుండా ఏ మన్మధుడు దిగి వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఎంత బతిమాలుకున్నా సరే నేను ఒప్పుకోవడం జరగదు. ఎక్కువ ఎక్కవే. ఈ టీచర్ ఇక తిరిగి రాదని చెప్పండి. దమ్ముంటే రమ్మని చెప్పండి ఆ మాధవ్ గారిని. హలో సార్. వాడే నా మాధవ? కాదు నాన్న, వీడి సురేంద్ర. ఇది మీదే కదా టీచర్? మా ఇంటికి రావాలనే కోరిక ఇంకా మీకుంటే వెంటనే దిగిరండి. దిగావంటే ధైర్యంగానండి. నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఎప్పుడు మనల్ని ఆపలేడు. ఆగో, దీన్ని ఎలా తీసుకెళ్తావో చూస్తాను రా. నీ ప్రతాపం అంతా మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర చూపించరా చేతకారి? ఈ వయస్సులో అంతలాగా అరిస్తే గుండెపోటు వచ్చి చస్తారు. కాదని అరిస్తే పెద్దవాళ్ళు కదా అని మర్యాద ఇవ్వను. కాళ్ళు చేతులు విరగొట్టి డ్యామ్ లో పారేస్తాను. రుద్ర, అయ్యా, వాణ్ణి అడ్డంగా నరికిపారే. జన్మనిచ్చిన తండ్రినే కూతురు కాదని వచ్చేసిందంటే ఒకటి ఆ తండ్రి అంత నీచుడై ఉండాలి, లేదా కూతురు దౌర్భాగ్యురాలు. ఇందులో ఏది నిజమన్నది కనీసం కాటికెళ్లలోగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించు. వయసు వస్తే చాలదు, మనిషికి జ్ఞానం ఉండాలి. అర్థమైందా ముసలి నక్క? వీలైతే ఇంతటితో అన్ని ఆపేసాయి, లేదా మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. నాకు ఏదైనా ఓకే. ఎంత మోసం చేసేట్రా దేవుడా. సురేంద్ర పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరో తెలియదు. ఆవిడే మా అమ్మ. వెళ్ళి నీ యాక్టింగ్ ని త్వరగా ప్రారంభించు.
ఎవరు నువ్వు? అరే ఏమిటిది? ఎవరు నువ్వు? అమ్మా కోపడకండి. పార్వతి, ఈ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు, నేనెప్పుడూ చూడలేదే. అయితే ఏంటి, ఇక మించి మీ ఇద్దరు ఈవిని తనివి తీరా చూసుకోవచ్చు. ఈవిడ మిత్రా శాస్త్రి, మన ఊరి సంస్కృతం కాలేజీలో టీచర్, చదివింది కూడా అక్కడే. అమ్మగారి ఆశీస్సుల కోసం వచ్చుంటుంది. చాలా సంతోషం. ఇంటి పేరేమిటి? అది నిమ్మకొరి 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 వెళ్ళదరవు నిమ్మకొరి. నిమ్మకూర వెళ్ళేదే. ఇప్పుడు విన్నావు కదా, ఇక మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న తాళాలు గుర్తి తీసి తన చేతికివ్వు. ఎందుకంటే తనే నీ ముద్దుల కోడలు. ఏమిటి ఉంచాడు? ఈ రోజు నుంచి ఈ టీచరే ఇక్కడ యజమానురాలు. శివ శివ, ఏమిటండి ఇదంతా? ఏరా, ఏమిట్రా ఈ వెధవ పనులా? నేను అడ్డగాడిదా, ఈ కుటుంబం పరువు తీసావు కదరా. నేను వెధవనే గాడిదనే ఓకే ఒప్పుకుంటాను, కానీ తను నా కోసం రాలేదు. మరి నీ పెద్ద కొడుకు చేసిన ఘనకార్యం, ప్రొఫెసర్ పసుపులేటి మాధవ శాస్త్రి గారి సహధర్మచారిణి. ఏంటి, ఎవరు నమ్మడం లేదా? శివ శివ, కావాలంటే అడిగి చూడు. వీడు చెప్పేదంతా నిజమేనా? అవును. మాధవా, మాధవ, కేశవా, అయిపోయింది. ఇక విచారణ ఏం వద్దు. కావాలి. వాడి మనసు ఏమిటో నాకు తెలియాలి. తెలుసుకున్న దురభిమానం నోరు తెరవనీయదు, కానీ ప్రేమ మనసు తెరుస్తుంది. నేను తెలుసుకున్నాను. ఈ సురేంద్రకి అన్నీ తెలుసు. దేవుడా, పార్వతి వదినా, నా తల తిరుగుతోంది. ఆ. అయ్యో రండి. అయ్యో దేవుడా. అత్తయ్య గారు. సమాధానం చెప్పలేనప్పుడల్లా ఆవిడ ఇలా పడిపోతుందిలేండి. దానికి మందు కూడా లేదు. మీరు పైకి వెళ్ళండి. పాణిగ్రహణ మంత్రాలు వర్లిస్తూ మీకోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. అర్థమైందిగా? చూడండి, అనురాగం, ప్రేమ అనేది ఒక అనుభూతి. దాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలి, అంతేగాని మనస్సులో ఎక్కడో రహస్యంగా బీజాక్షర మంత్రంలా జపించడం కాదు. ఈ విషయం నేను చెప్తే అన్నగారికి ఎక్కదులేండి. అందుకని దయచేసి మీ తలగడ మంత్రంతో పాటు ఈ విషయాన్ని కూడా కాస్త ఎక్కించండి. వర్కౌట్ అవుతుంది. ఏయ్, ఓవే.